చూసినట్లయితే చిన్న మాట తీసుకొని ఉన్నతమైన అద్భుతమైన మనకి వేల కోట్ల స్థితిలో చేయడానికి సమర్థులైన ఇలాంటి అందుబడి ఈ పొందవలసిన చేత శక్తి చెందాలి మీరు శక్తిలో దర్శనం కాల్సి ఇదిగో శ్వాస ఈ మాటలో సహాయం చేయాలి ఏమైనా దేవుడిగా మరొకసారి ఈ మాటలు చదువుతున్నావా ఒకసారి చదవండి. రాజాజ్ఞ అది నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు సూచనలు కోటకు పోగు చేయబడి హేగే వశములకు అప్పగింపబడగా రాజు యొక్క నగరము తేబడి హేగే వశమున ఇవి కూడా అప్పగింపబడింది. హేగే వశమున ఇవి అప్పగింపబడక మొదలెచ్చి ఆమె ఎవరి దగ్గర పోయింది? ఇంకా దగ్గర ఉంటుంది. మొదట ఏం కావాలా? పిల్ల దగ్గర అంటే బాబాయ్ దగ్గర ఇప్పుడు ఈమె ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అంత ఉంటుంది. అంత ఉందని గురించి ఎక్కడ ఉంది? మొదటకాయ దగ్గర ఉంది. మొదటకాయ ఇల్లు ఎంతో నాకైతే తెలియదు. మొదటకాయ స్థితిగతులు నాకైతే అంత అవగాహన లేని పరిస్థితి. నాకు తెలిసి ఒక చిన్న ఇల్లులో ఉండొచ్చు. తన తల్లిదండ్రుల దగ్గర లేదంటే తన తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో లేకపోతే వాళ్ళు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఈమె జీవితం యవన కాలం అంతా ఎట్లా ఉండిందో బైబిల్లో ఈమె గురించి చాలా చక్కగా రాయింది. ఈమె తల్లిదండ్రుల దగ్గర లేదు కానీ తన బాబాయ్ ఏం చేస్తున్నాడు? ఈమె పెంచుకుంటా ఉన్నాడు. ఈమె బాబాయ్కి పెంపుడు కూతురు పెంచుకుంటున్నాడు. ఆయన ఇంట్లోనే ఉంది. ఒక్కసారిగా ఈమె ఎక్కడికి పిలువబడింది చెప్పలేదు. రాజు కోటకు పిలువబడింది. అక్కడ ఒక మాట రాయబడింది, రాజాజ్ఞ. అందులో నిర్ణయ ప్రచురం కావడంతో చాలా మంది కన్యకలను పోగు చేసి శుషాను కోటలో హేగే వశములో ఉంచారు. ఎస్తేరును కూడా రాజునగరకు తెచ్చి అంతఃపురానికి కావలి వాడిన హేగేను ఆహ్వానించారు. ఇప్పుడు ఇవి ఎవరి వశంలో ఉందట? హేగే వశంలో ఉంది. ఇక ఆమె జీవితం మీద ఆమె అభిప్రాయాలు ఏమిటి? ఇప్పుడు దాకా ఏదైనా అవసరం అయితే తన బాబాయ్ చెప్పుకోలేదు, బాబాయ్ నాకు అది కావాలా, బాబాయ్ ఇది కావాలా. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి?
చెప్పుకుంటే హేగే మాత్రమే చెప్పుకున్నారు. హేగే తప్ప మామూలు మనుషులు ఆమె దగ్గర ఎవరు లేరు. అప్పట్లో స్త్రీ రాజుల భార్యల దగ్గర నపుంసకులు పెట్టేవారు. ఈ హేగే కూడా నపుంసకుడే. ఎవరిదా? నపుంసకుడే. నపుంసకులే వాళ్ళని సిద్ధపరిచేవాడు, నపుంసకులే వాళ్ళని అందంగా తీర్చిదిద్దేవాడు. రాజు కోటలో ఇవి అడుగు పెట్టిందంటే ఇవి బయోడేటా అంత స్వీకరించి ఉండగా ఈమె ఎవరో, అసలు తల్లిదండ్రులు ఎవరో, ఈమె ఎవరి దగ్గర పోయి ఎన్నాళ్ళ నుంచి ఈమె మొదకై దగ్గర ఉంటుంది. ఏంటి ఈ పరిస్థితి? ఈ ఒకటే అనేక కన్నీళ్ళు శోషణలు పడలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడాక ఉన్న బంధాలు బాంధవ్యాలు అన్ని ఇక అంతటితో ముగించబడినాయి. మొదటైతే అవును కదా. ఇప్పుడంతా ఆమె నిర్ణయాలు ఏమి జరగవు, కానీ ఆమె ఏది కావాలన్నా అతను అడగాల్సిందే. ఎవరైనా పేరేం పేరు? హేగే దగ్గర పోయి నాకు పలాంటి కావాలని అడగాల్సిందే. దిక్కు అంటున్న పరిస్థితులు దేవుడు అంటే చూడండి, 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ చిన్న అతని దృష్టి ఇంపైంది కనుక ఆమె అతని వల్ల దయ పొంది, కాబట్టి ఆమె పరిమళ క్రియల కోసం వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలని రాజు ఇంటిలో నుంచి ఆమెకు ఇయ్యదగిన 7 మంది ఆడపిల్లలని అతను ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలని అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడంటే అంతఃపురంలో. ఈ మాట నోట్ దిస్ పాయింట్. ఎక్కడ ఉంచాడంట? అతి శ్రేష్టమైన స్థలం. ఈ అతి శ్రేష్టమైన స్థలం ఎక్కడ ఉంది? అంతఃపురంలో ఉంది. ఇవి అతి శ్రేష్టమైన స్థలంలో ఉండబడ్డానికి ఇవి ఉన్న క్వాలిటీస్ ఏంటంట? చెప్పాలా? చదవాలి. అతను ఎందుకు ఇంపోయిందంట? దయ పొందిందంట. ఎందుకంట? ఆమె క్రియలు ఎలా ఉన్నాయంట? చెప్పాలా? ఎలా ఉంటాడు ఆ క్రియలు? పరిమళంగా ఉన్నాయంట. ఏమైనా దేవుడి పరిమళం అంటే సువాసన అంటే మంచి వాసన అంటే నాకేదో ఒక్కటి మంచి వాసన కదా. సుఖం ఉంటారు దేవుడి భాష మాట్లాడి దాని సెంట్లు కొట్టుకుంటే వాసన కాదు ఆమె దగ్గర ఉండేది. ఏంది? కొట్టుకుంటే వచ్చే వాసన కాదు ఆమె దగ్గర ఉండేది. ఏ వాసన అంటే ఆమె దగ్గర ఉన్నాయా? వాసన వాళ్ళ దగ్గర చాలా ఉంది. ఎవరి దగ్గర? హేగే దగ్గర కొట్టుకునే వాసన చాలా ఉంది. ఎందుకు తెలుసా? వీళ్ళంతా రాజు దగ్గరికి అభయపడాలా, వీళ్ళ సౌందర్యాన్ని ఆయన తీర్చిదిద్దాలా, వీళ్ళ మొహాన్ని, వీళ్ళ కట్టే గుడ్డ, వాళ్ళు కొట్టే వాసన ఆయన చూసుకుంటాడు. అయింది వాటిని బట్టి
ఇది రాజు అతి శ్రేష్టమైన రాజనగరంలో అతి శ్రేష్టమైన ప్లేస్ లో పెట్టాలి. దేని చూసి పెట్టాడంట? ఆమె క్రియలంట. అనేక మంది కమ్యూనిటీలో చూస్తాడు, వాటిలోనే చేర్చబడతారు. కానీ అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన ప్లేస్ ಹೇಗೆ ఒక అతి శ్రేష్టమైన స్థలంలో ఒక వ్యక్తిని పెట్టడానికి ఆమె క్రియలు పరిమితంగా ఉండాలని ఇదిగో ఆడ ఉన్న ಹೇಗೆ ఉంటే ఇదిగో ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనం ఆశీర్వమైన దేవుడి దగ్గర నువ్వు ఉండాలంటే నీ క్రియలు విధంగా ఉంటుంది. అనుగుణంగా ఉంటుంది. అందుకని రాజభవన్ గారు ఉంటాను, నేనెటు పోగలను దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. క్రైస్తవ విశ్వాసి, దేవుని నమ్ముకున్న విశ్వాసి, ఇదిగో మీరు చేరుకోవాల్సిన అతి శ్రేష్టమైన స్థలం ఒకటి ఉంది. ఆ అతి శ్రేష్టమైన స్థలంలో నువ్వు ఉండాలంటే నీ అంతము పనికిరాదు, మన హోదాలు పనికిరావు, మన చదువులు పనికిరావు, ఇదిగో మనకున్న ఉన్నతమైన ఉద్యోగాలు పనికిరావు, మన వ్యాపారం పనికిరాదు, ఇదిగో మన లెక్క పనికిరాదు. కావాల్సింది ఏదయ్యారంటే పరిమళమైన 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 దేవుడు. ఎస్తేర్ గురించి ఒక విషయం జరుగుతుంది. ఈమె దేవునికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు నేను తీసుకోవడం సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘానికి సాదృశ్యం. మీరు ధ్యానం చేస్తే పైన ఇస్తే ఎవరంటే ఈమె పైన ఇస్తే ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహయుని కుమార్తె ఎస్తేరు రాజుల వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాసే రాజు షండు హేగే నిర్ణయించిన అలంకారము కాగా ఆమె మరి ఏమీ కోరుకోలేదు. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె ఎందుకు ఏం పుట్టిందంట? దయ పుట్టింది. మళ్ళీ చదువుతాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పిన తండ్రి కుమార్తె అయిన ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి వద్దు వచ్చినప్పుడు స్త్రీలను కాసే రాజు షండు హేగే నిర్ణయించిన అలంకారము చాలు. అలంకరణ చెప్పాలి. అలంకరణ కాగా అంటే అలంకరణ అలంకరణ చేసుకోలేదనే. ఇప్పుడు ఆమె ఏ అలంకరణతో రాము ఎదుర్కొంది, ఏ అలంకరణ ఆమె ఎదుర్కొంది నాకు అది కావాలి. ఆమెకి ఉన్న ఒకే శబ్దం ఏంటి తెలుసా? చేసుకొని స్త్రీలందరూ సౌందర్యం. అదే ఏం సౌందర్యం?
పోయే ముందు ఆమెకు కలిగిన సౌందర్యం ఏదంటే ఏ సౌందర్యం అంట? ఆత్మీయమైన సౌందర్యం. సౌందర్యం నేను క్రైస్తవ విశ్వాసం చూడండి, ఎస్తేరు 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాస్తాడు. నీ జాతిని నీ వంశాన్ని కనపరచకూడదు అని ఎస్తేరుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె తెలపలేదు. ఇదిగో ఆమె సూత్రంలో కోటలో వెళ్ళిందే కానీ ఎవరు మర్చిపోవాలా? మొదలైంది ఇంకోవాడిని కూడా ఏముందో నువ్వేందు నాకు చెప్పేది? నీ దగ్గర నుంచి ఇప్పుడుదాకా ఉండి చాలు, ఆ మురికి వాళ్ళ బ్రతికించాలు, ఆ పూర్వ పురుషులు బ్రతికించాలు. ఈ వేడకు వచ్చిన తర్వాత కూడా ఆడపోతున్న తర్వాత కూడా ఏంది నీ యొక్క రూల్స్, నీ యొక్క రెగ్యులేషన్స్ మాకేంది నాకేంది? నేను డబ్బులు అనుకుంటున్నావు, నేను అడగలేక రాజు భార్యతో రెస్పెక్ట్ పడతాను. ఈ మాటలు నిరోధించాలా? నీ జాతిని నీ వంశాన్ని కనపరచకూడదు అని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక ఆమె నోరు మీద కూడా నమ్మకంగా ఉంటాయి. దేవుని కదా నమ్మకంగా దేవుడు కోసం ఆయన ఏది చేయాలి. ఆయన మౌనం ఉండమంటే మౌనం ఉన్నదా? ఆయన మాట్లాడమంటేనే మాట్లాడదా? ఆయన నీతో ఏది స్పందిస్తే అది చెయ్యాలా? నీ ప్రసాదం చేయడానికి వీలులేదు. ఆ గురించి ఎస్తేరు 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు చదవండి. ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుతుండేది కనుక మొర్దెకై తను ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనా తన వంశానైనా తెలియచేయక ఉంది. గొప్పగా ఉంది. ఏం మాట్లాడే మాటలకు లోబడి ఇస్తే నమ్మకమని ఇస్తే పెంచిన బాబాయ్ మాటను తిరస్కరించుకోవడం మేము తల్లివా ఏదో పెంచుకుంటాంత మాత్రం నా మీదేది నీ యొక్క అభిప్రాయాలు ఉంటుందా? లోబడే స్వభావంలో వచ్చేస్తాం. ఈ మీద దేవుడు ఈ గురించి మనం చాలా బాగా తెలుసు. ఆమె కాపాడిన విధానం, ఆమె రాజు దగ్గర వెళ్ళిన విధానం ఏదైతే కాకపోతే ఇష్టపడతా ఉన్నాను. నెక్స్ట్ ఆ గురించి తర్వాత చూడండి 4వ అధ్యాయం 16వ వచనం 17 నుంచి చదవండి. శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తం 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉండను. నేను రాజును అతను ప్రవేశించుటను నేను నశించిన నశిస్తాను. అటువలనే చాలా బాగుంది. 16 అలాగే మొదటి బయలుదేరి ఎస్తేరు గారి ఆజ్ఞాపించిన ప్రకారము చేశాను. దేవుడు ఈమెలో పరిమళమైన క్రియలు ఉన్నాయి. ఈమెలో ఆత్మీయమైన సౌందర్యం ఉంది. ఈమెలో నమ్మకత్వం ఉంది. మాటకు లోబడే స్వభావం ఉంది. అంత మాత్రమే కాదు,
పంచపక్ష ప్రమాణాలు ఉన్నా అన్నం తినకుండా ఆమె చెప్తా ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవంలోకి నేనప్పుడు క్రైస్తవుడికి ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలమ్మా. క్రైస్తవుడికి ఈ లక్షణం ఉండాలి. కడుపు మార్చుకునే అనుభవాలు ఈ రోజుల్లో కొదువైపోయాయి. రేపు ఉండాలనుకుంటా, రేపే చికెన్ మటన్ చేసుకుంటాడు. అవునా కదా? 3 రోజులు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతాయి. 3 రోజులు, 6 రోజులు వస్తాయి బంధువులు, 6 రోజులు వస్తారు బంధువులు. అందరూ ఇప్పటికీ ఉపవాసం పెట్టినప్పుడే వస్తారు. వాళ్ళు పోయి నువ్వే చికెన్ మటన్ తేవా, ఆ వాసనకి ఇవ్వడం తినేస్తా. ఇదిగో ఈ వంట ఉంది, మీరందరూ ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. దేవుడు తన శాంతి నశించుకోవడానికి వాళ్ళు ఏ విధంగా బాధపడతారు. వాళ్ళన్నా ఒకవేళ తింటున్నారేమో కానీ ఆమె వాళ్ళ తింటా అలా చేయట్లా, స్టార్ట్ చేసేసిందంటే తనిఖీలేక ఎదుర్కోబోతా ఉంది రాజుని. రాజు పిలిచినంతడం వల్ల ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎటు పరిస్థితిలో ఉన్నాడో, ఒకవేళ ఆమె ఆయన పిలవకుండా వస్తే ఆయన చంపేయడం అంటే ఆయన చంపేస్తాను అవంటా ఉంది. ఒక మాట ఆడొక మాట, నేను నశించినా నశిస్తాను, నేను ఒకటికి రాజు దగ్గరికి ఖచ్చితంగా ప్రవేశిస్తాను. ఏమైంది? హిందువులను కాపాడడానికి ఆయన ఈ లోకంలో దిగవచ్చి, ఈ లోకంలో 30 సంవత్సరం జీవించి, ఇదిగో ఎందుకు పనికిరాని మనం చేస్తున్నాం, ఎందుకు చల్లని మన కోసం, ఉపకారానికి పనికిరాని మన కోసం ఆయన దేవుడైనాడు. ఆయన కూడా శిలువ మీద కోసం నా కోసం యాగనైంది. ఈ రోజు అవన్నీ మాట్లాడేది నా ప్రజల కోసం నేను రాజు దగ్గరికి పోతా, ఒకవేళ నన్ను చంపేసి నేను కూడా నా దగ్గరికి పోతా. దేవుడు పెట్టాక అంటున్నాడు, ఆ మహిమను విడిచి ఈ లోకంలో దిగి వచ్చాడు. ఈ లోకంలో మనుషులు చంపేస్తారని తెలుసు, ఈ లోకంలో మనుషులు కొడతారని తెలుసు, ఈ లోకంలో మనుషులు సిలువగా తెలుసు, తెలిసిన కోణ ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈమె దేవుడు ఉన్నది. ఇదిగో ఈమె పోలికలు, ఈమె స్వభావం క్రీస్తుని తెలియజేస్తుంది. నేను ఇంటికి వస్తున్నాను, క్రీస్తుని తెలియజేస్తుంది. అందుకని క్రిస్మస్ రాస్తూ ఇలా కాడే కాదే ఈయన ఎవరంట? ఆదాము నిర్మాణం. ఎవరైనా బాబు నిర్మాణం. ఈయన పసిబాలుడు అనుకుంటారేమో, ఈయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అన్నవాడు. ఈయన ఇంకా పసిబాలుడు, పెద్ద రండి వాడుకుంటున్నా. పసిబాలుడు కాదురా, నేను అబ్రహాము కంటే ఉన్నవాడను, నేను పసిబాలుడు కాదురా, నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అంటున్నాడు. ఇదిగో ఈమె ఒకవేళ పరిస్థితి స్థాయి మారిపోయి ఉండొచ్చు, ఆమె ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదిగో ఆమె మంచిగా మంచి భోజనం, రాజు తినే భోజనాన్ని తింటా ఉండొచ్చు, ఆమె చెప్పింది అక్కడ చదువుతా ఉండొచ్చు. అని నేను అనుకుంటుంది నా ప్రజల కోసం, నా ప్రజల కోసం నేను చంపాను. క్రీస్తు యొక్క స్వరూప లక్షణాలు ఈయన. ఓ నేనైతే దేవుడు రెండో అధ్యాయం రండి, 7వ వచనం. రెండో అధ్యాయం 15. వీరందరికంటే ప్రేమించెను,
స్త్రీలందరి కంటే రాజు స్త్రీలను ప్రేమించాడు. కన్యకలందరి కంటే ఆమె అతని వల్ల దయా దాక్షిణ్యాలు పొందింది. రాజ కిరీటాన్ని ఆమె తల మీద ఉంచి రాజ్య కిరీటాన్ని ఆమె తల మీద ఉంచారంట. ఆమె వస్తీకి బదులు రాణిగా వధువు సంఘానికి ఇది సాక్ష్యం. రాయి అయిపోయింది. ఈమె తాగితే ఏముందన్నా ఆర్సుడి యొక్క రాజు కిరీటం ఈమె ధరించబడింది. అంత మాత్రమే కాదు, ఆమె రాజు యొక్క పొందింది, రాజు యొక్క ప్రేమ పొందింది. రాజు కిరీటం అందించాడు. వసతి మొదలు రాణిగా ఎంచబడింది. సాధ్యత సంఘానికి ఈ సాదృశ్యంగా అనేకమైన కిరీటాలు ఉన్నాయి. అనేక రకరకాల కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. నీకు నా కిరీటాలు ఇవ్వబోతున్నాయి. ఇస్తే రాజు దగ్గర గడిచిపోయిన దినాలు మర్చిపోకుండా ఇదిగో తన బాబాయ్ మానవులకి ఒక్కటే మానవుడు ఇస్తేకి నేను ఈ క్రియలు పరిమళ వాసనగా నేను ఆత్మీయ సౌందర్యం కలగకుండా దేవుడి దగ్గర నమ్మకం కాకుండా ప్రార్థించి అనుభవాలు ఎక్కువైపోయా. చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రార్థనలో మొదటి ఈ ప్రార్థనలో దేవుడి దగ్గర తగ్గిపోయినాయి. పూర్తిగా తగ్గిపోయి 7 నాలుగు మాట్లాడాను. నేచురల్ ప్రార్థన మాటలు ఈ ప్రార్థన ఎలా ఆర్టిఫిషియల్ ప్రాంతంలో అనిపిస్తా ఉన్నాయి. ఒక వాక్యం చదువుకున్నా ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసుకున్నా. ఈ ప్రార్థన దేవునికి అవసరం. దేవుని దగ్గర బోధన, దేవుని దగ్గర ఉపవాసాలు, దేవుని దగ్గర పరిమళాలు, ఈమె సౌందర్యం ఉండాలి. ఈమె కన్యక అంటే ఈ అప్పుడు పురుషుని ఎరుగుని రాదు. ఈమెలో ఇంటి సుగుణాలు చూసి రాజు వసతికి బదులు ఈమె రాజుగా చేసుకున్నాడు. ఇదిగో నువ్వు కూడా దేవుడికి ఏ విధంగా కనపడాలి. ఇదిగో చూస్తే ఆత్మీయమైన సౌందర్యం అంటే ఇదిగో దుఃఖంతో కలిగిన ప్రార్థన, కలిగిన ప్రార్థన, కొట్టున్న ప్రార్థన. దీవించబడానికి ఆశ నువ్వు దేవుడు రానిగా ఇదిగో వధువుగా పక్కన కూర్చోబెట్టుకోవాలంటే ఆనందమును సంతృష్టి ఘనత కలిగినాయి. ఎవరి వల్ల కలిగినాయి? యూదులకు ఏమేమి కలిగిందంట? ఈ మూల ఏం కలిగిందంట? యూదులకు ఈ మూల క్షేమం, ఈమె వల్ల ఆనందం, ఈమె వల్ల సంతృష్టి, ఈమె వల్ల కలిగినాయి.
ఏమైనా విశ్వాసి ప్రియమైన దేవుని బిడ్డ, నీ వలన నీ సంఘానికి క్షమణ, నీ కుటుంబానికి క్షమణ, నీ వ్యక్తిగత జీవితానికి క్షమణ, నీ వలన సంఘానికి ఆనందమా, నీ వలన నీ కుటుంబానికి ఆనందమా, నీవు దేవునితో ఉండే సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి ఆనందిస్తున్నావా? నీ వల్ల సంఘం సంతుష్టిగా ఉందా? ఇదిగో నీ కుటుంబం సంతుష్టిగా ఉందా? నీవు సంతుష్టికరంగా జీవిస్తున్నావా? నీ వల్ల సంఘం ఉందా? నీ కుటుంబంలో నీ సోదరులు కడతమవుతున్నావా? లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో కడతమవుతున్నావా? ఇదిగో ఇస్తే యూదులకు క్షేమాన్ని ఇచ్చింది, యూదులకు ఆనందం ఇచ్చింది, యూదులకు సంతృప్తి ఇచ్చింది, యూదులకు గ్రహించింది, ఘనత పొందించింది. అద్భుతమైన ఇస్తే 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ గురించి ఒక మాట రాస్తున్నారు. పెద్ద చదవక రాణి అయిన ఇస్తేరు ఎలా మృతునిచ్చినట్ట నీకు తమకు సమతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణాన్ని నా మనవుని బట్టి నా చెవులను నాకు అనుగ్రహింపబడుతుగాక. నా వలన నా జీవులు కాపాడు, నా వలన నా ప్రజలు కాపాడి. ఈ దృష్టి మేము దైవమైన దాన్ని అయితే రాజుమైన తమకు ఇష్టమైతే నా విజ్ఞానం వల్ల నా ప్రాణాన్ని నా మనవి వల్ల నా జీవులను నాకు అనుగ్రహించయ్యా. వాళ్ళని చంపేస్తున్నారయ్యా, చంపేయడానికి ఆర్కు రిలీజ్ అయింది, కాపాడేయా, నాకు నా వల్ల భద్రపరిచి. నీ కుటుంబాల రక్షణ, నీ వ్యక్తిగత క్రియలని పరిమళ నేను చుట్టుపక్కల ప్రజలు నీ దేవుడు తీసుకో. రావాల్సిన అడిగే ఆమె రానే, కానీ ఆమె రావాల్సిన అడిగే విధానం చాలా చాలా ఆశ్చర్యం వేస్తామని నీ దృష్టికి నేను దెయ్యం పొందిన మనం ప్రార్థన మాట్లాడాలి. చాలా మంది దేవుని దగ్గర ప్రార్థన నాకు అది చేయాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలి. ప్రార్థన దేవుని దగ్గర ఏమన్నా దేవుని దగ్గర ఇదిగో నేను ఇంత ఎగిరిపోతున్నాను, ఇదిగోనైనా నీ మనసులో చూసుకోవాలనుకోవట్లేదు, నీ ప్రార్థన చేయాలి, నేను దుమ్మును దూరిని చూపించయ్యా, దయ చూపించయ్యా. దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలి? చాలా మంది ప్రార్థన వింటా ఉన్నారు, ఇది చేయి, ఇది చేయి, ఇదిగో మీరు అందిస్తే మీకు ఎంత వస్తుంది, మీరు అందిస్తే ఇది వస్తుంది. ఇది కాదు, నేను నీకు రద్దీ అయ్యా కాదు, ఇది అవసరం లేదు. దేవునికి దేవుని దగ్గర జీవితం కలిగేసి హరిమల వాసన చెందేసి రాజు దగ్గర వినయం తీతులు కాకుండా, లేకపోతే అతని పేరు పేరు మొత్తం లేదా ఏ దగ్గర కూడా వినయం తీతులు కాకుండా ఆమె చిన్ననాటి నుంచి ఆమె మొదగా దగ్గర ఉండింది, హేగే దగ్గర ఉండింది, రాజు దగ్గర ఉంది. ఆమె ఉన్న ప్రతి దగ్గర ఆమె క్రియలు సంగంగానే ఉంటాయి. విశ్వాసి తన దగ్గరికి సమీపించుకోవాలి. ఇదిగో ఆయన కలుసుకోవాలి. ఇస్తే లక్షణాలు, ఇస్తే లక్షణాలు, ఇస్తే విధేయత, ఇస్తే కలిసి ఇస్తే
నూతన సంఘ వధువు సాదృశ్యంగా ఉంది. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తు మీ క్రియలు యేసయ్యని తెలియపరచాలి. యేసయ్యని తెలియపరచాలి. ఈ మాట చెప్తే మీరు తీసుకుంటారు, తీసుకురాము. కాదు దేవుడు చెప్తున్నాడు కాదు, దేవుడు నీకు ప్రతి దాంట్లో లేకుండా వేస్తాను. నీ సమయం దేవుడు నీకు ఇచ్చిన చదువుగా లేదు, నీకు ఇచ్చిన ఉద్యోగంలో లేదు, నీకు ఇచ్చిన డబ్బులు లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో కూడా లేకపోతే నీవు దేవుడు కనపడుతుంది సార్. ఆత్మీయమైన సౌందర్యం, ఆత్మీయమైన సౌందర్యం అభిషేకించబడాల్సిన వాడు అదుగో వస్తా ఉన్నాయి. అతను నేర్చుకుంటున్నాడు. ఇదిగో నువ్వు హైటు పెంచుని, ఇదిగో నువ్వు లావుని, ఇదిగో నువ్వు వస్తున్నాయేమో చూడు, ఇదిగో అభిషేకించబోతున్నాడు, నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. అభిషేకించాలి. అతను ఆత్మీయమైన సౌందర్యం ఉంది. హల్లెలూయా. ఈ మీద దేవుడు దేవుడు చేత అభిషేకించబడి అంటే ఈమె సౌందర్యం క్రైస్తవ రాజు 21వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చెప్పండి. కైసరుకు వచ్చి 7 ఒకడు ఫిలిప్పు ఇంటర్వ్యూలో ప్రవేశించాను. అతని యుద్ధ ఉండి నలుగురు కుమార్తె అతనికి ఉన్నాయి. ఎవరంట వాళ్ళు? వాళ్ళంట ఎవరంట వాళ్ళు? దేవుడు కన్యకలంట ప్రవచిస్తాడు. మనం సరిగా ప్రార్థన సిగ్గుపడాలి దేవుని దగ్గర. అయితే పాసిపోయి దాచడాన్ని మనం ప్రార్థన ఈ రోజు ప్రార్థన ఎల్లుండేదే ప్రార్థన. ప్రార్థన ఆదరేది ప్రవచించడానికి. నేను 7 ఒకడైనా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచిస్తూ ఉంటారు. దేవునితో ఎంత సాన్నిహిత్యమైన సంబంధం లేకపోతే చర్చి వచ్చేది. ఆమె వార్తలు లేకపోతే వేషాలు వేసేది, వర్షం తనకు వచ్చినట్లు అలిసేది. లేదండి, ఈ రోజు ఫోన్ చేశాను, ఆమెకు సంబంధించిన ఆయన భర్తగానే తీగబట్టిందన్న ప్రార్థన చేయండి. దేవుడు దొరికిన స్త్రీ
ఏం పడతాయి? దెయ్యాలు పడతాయి. ప్రార్థన చేసి ఎవరైనా గొప్ప సోము తెలుసుకోవాలి, ప్రార్థన చేస్తాను. నేనైతే ప్రార్థన పరిస్థితి వాళ్ళు చూసుకుంటే కదా, సరే సరే అన్నా, పర్వాలేదు అన్నా, అది ప్రార్థన చేయించుకోవడం ఏంటి కొందరు దేవుని చేత అభిషేకం దేవుని కోసం జీవించాలని సగం దేవుని కోసం సంపాదించుకోకుండా సంఘాలు కట్టుకుంటూ వాళ్ళు ప్రభావితం చేసుకొని వెళ్ళిపోవడం. ఫిలిప్పీన్స్లో ప్రవేశించబడింది. దృశ్యం పడితే నలుగురు ఏం చేస్తున్నామంటే ఎవరు నీ వ్యక్తిగత జీవితాల్లో నీ వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా దేవుని ఆత్మ చేత దేవునికి సాగిస్తాను. ఎవరు చూడలేదనుకుంటారేమో, ఎవరు చూడలేదనుకుంటారేమో నేను కలిగితేనే తెలుసు. నీ ఆనందం దూరంగా ఉండొచ్చు. నేను ప్రవర్తించేవాడు లేదా ఈ సృష్టి సృష్టికర్తకి అవసరం లేదు సార్. మనతో ఆయనకి ఆకాశంతో లేదా సూర్యుడితో సముద్రం ఉండే ఎనిమిది నుంచి 9 వరకు చదువుతారా? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అందరుకుండి వారు ప్రవచించువారు. వాళ్ళు నెంబర్ 1 క్వాలిటీ ఏంటంట? ప్రవచించువారు. రెండవదిగా మేము అనేక దినములకు ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తొమ్మిదో వచ్చిన దాకా ఆపాడు. ప్రవచించువారు వీళ్ళంట ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు, ఎన్ని రోజులైతే అక్కడ ఉన్నారు. అపోస్తుల కాలం 21వ అధ్యాయం 8 నుంచి 9 చదువుతున్నాం కదా. ఎన్ని రోజులైతే మీరు ఉన్నారంట. మేము అనేక దినములు అక్కడ ఉండగా అంతే ఉండగా ఏం చేశారా? వాళ్ళని అనేక దినాలు ఈ వీళ్ళందరూ పోయి ఎక్కడ ఉన్నారంట? ఫిలిప్పీ దగ్గర ఉన్నారంట. అనేక దినాలు ఉంటే వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళకి అనేక దినాలు పరిచయం చేసినప్పుడు అనేక దినాలు వాళ్ళ స్వార్థ సహకారులుగా ఉండేవారు. అనేక దినాలు పరిచర్యలను, స్వార్థలను, మంచి సాక్ష్యములు, ఆత్మీయమైన సహవాసము, దేవుని సేవలను, సేవ భావం గలవాడుగా మంచి మాట. ఈ మాట
దేవుడు నా మాటలు అనుకుంటారేమో బైబిల్ ఉన్నాయి చేరట్రాను. నువ్వు ఎంతవరకు దేవుడికి సహకారంగా ఉన్నావు, యాజకుడు నీకు ఎంతవరకు ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని వీళ్ళకి ఎంతవరకు నువ్వు పరిచయం చేస్తున్నావు, నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది, నీ ఆత్మీయ సహవాసం ఆత్మీయతేనా, నువ్వు దేవుడి సేవలో వాడబడి వాళ్ళకు నువ్వు సహాయం చేస్తా ఉన్నావా? ఎంత భక్తిగా వేస్తున్నావు. కుమార్తె ఉన్నాయి, ఆత్మతో నిండిపోతున్నా, నలుగురు ప్రవచిస్తున్నా. అందరికీ తాళం అంతేగా. చిన్న ఇద్దరు తీసుకొచ్చి చెన్నై నుంచి ఇచ్చారు. ఒకప్పుడు చక్కగా ప్రార్థన చేస్తాను, మొదలై పూర్తిగా ఆంగ్ల చేత నిపుణులుగా కాయి నేర్చు చూస్తా ఉన్నాం. అతను పాటలు పాడితే ఆత్మోదం చేయాలి, ప్రార్థన చేస్తే ఆత్మోదం పూర్తిగా దేవుని వశంలో దిగుతున్నాడు. నిమ్మడి దీపానికి ఉద్యోగం వస్తుందా? తర్వాత సత్యరాదు తర్వాత వచ్చింది ఎంత జగన్ ఉద్యోగం వచ్చింది. తర్వాత చెప్పలేదు ప్రభుత్వ ఉద్యోగాలతో దేవుడు ఇది తదుగుల విగ్రహ అంటున్నా. మీరు తీస్తే దేవుడు మీకు మాట్లాడు చేదో దాంట్లో సమస్య దేవుడు నాకు మాట్లాడాడేమో అనేది మోసం చదువుతా ఉన్నాడు. మాట్లాడే రోజు నేను చదివి వస్తువు నేను చాలా ఊరాచి పెట్టా. అమ్మా రాసిన పత్రిక 15వ అధ్యాయం 7 వచనంలో ఒకటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడి మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయం అనుగ్రహిస్తున్న దేవునికి ఏ కలుగుగాక. మనకి ఏమి ఇస్తాడంట ఆయన? జయం. నేను చాలా సంతోషపడతా. నా జీవితంలో ఏమి చేయాలిచ్చావు, నా బ్రతుకులో ఏమి చేయాలిచ్చావు. ఇదిగో నేను నిరాశపడినప్పుడల్లా నేను నాతో మాట్లాడుతూ వచ్చిన సాంకేతిక సంబంధం దేవుని స్తుతిస్తూ పరిచయం చేసి సేవకు తోడుగా ఆయన ఉన్న నాళ్ళు అక్కడ వాళ్ళు గమనిస్తూ ఆయన వచ్చేసిన తర్వాత వాళ్ళు సరైన ప్రవర్తన లేకపోతే రైట్ అర్థమైపోదు. నేను నీళ్ళు పోయినప్పుడు వాళ్ళు ప్రవచించారు, తర్వాత వాళ్ళ స్థితిగతులు సరైన చెప్పలేదు. కుమారుడు అంటే నలుగురు దేవుడితో జీవిస్తాం. నలుగురు దేవుడితో
నీకు ఎలా ఉన్నావు? అన్న స్త్రీల గురించి చెప్పుకుంటే అప్పుడు మాకు తప్పలేదు అనుకుంటారేమో. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం యాకోబు వంశావళిని యేసు ఎన్నేళ్ళంటమ్మా అంటే 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందరు మేపుతా ఉన్నాడు. చిన్నవాడై తండ్రి భార్యలైన అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును వారి తండ్రి ఎదుటకు తెచ్చుచుండేవాడు. ఏ సమాచారం చెప్పాడట తండ్రి గారికి? చెడుతనమును గూర్చిన సమాచారం. ఇప్పుడు నేను అంటాను, నీకు సంబంధం ఉంటాయా? వాళ్ళు పొరపాటు చేస్తుంటే, వాళ్ళు ఏం చేసుకుంటా ఉంటే, వాళ్ళ అన్యాయం ఉంటే, వాళ్ళ ద్రోహం ఉంటే నీకేందా అంటే నువ్వు చెప్పాలరా అంటే నేను చెడుతనాన్ని సహించేవాడిని కాదు. ఏంటి చెడును నేను సహించేవాడిని కాదు. అది నా లేకపోతే మా నాన్న నువ్వు బాగా ఉన్నాడే యాగం బాగా ఉన్నాడని ఏది నేను పోయి మా నాన్న చెప్పాల్సిందే. ఎన్ని సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు చెడుకు దూరంగా ఇట్లా ఉన్న గొప్ప క్వాలిటీ చూపించమంటారా? అది కాదు. 42వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాసిన చదవండి. నేను దేవునికి భయపడువాడు. చాలా టైం లేదు నాకు. దేవునికి భయపడుతున్నవాడు, దేవునికి భయపడు, దేవునికి దేవుడు ఎంతగానో ప్లాన్ కోసం దేవుడు ఇవ్వడం. అది కాలంలో 41వ అధ్యాయం 38వ వచనం. ఏ నలుగురా అంటేనా దేవుని దేవుని ఆత్మ ఆయనతో ఉంది. ఈ మాట ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడంటే దేవుని ఆత్మ స్త్రీలో ఆయన ఎందుకు ఆయన ఉందంటే ఆయన దేవుడికి భయపడేవాడు. అందుకని దేవుని ఆత్మ ఆయన ఉంది. ఎందుకు దేవుని ఆత్మ ఉందంటే ఆయన చెడుతేవాడు. ఆయన దేవుని ఆత్మ ఉంది. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. దేవుని దర్శనాలు పొందుకున్నాడట. పాపము చేయని వాడిగా ప్రేమ కలిగిన వాడుగా, అన్నదమ్ముల మీద అనురాగం కలిగిన వాడుగా. ఎన్ని సంవత్సరాల నుంచి చెడు దూరం తెలుసా? యమన దశ పెద్ద జీవితం కలిగి జీవించాను. సమాసం కలిగి జీవించాను. వాగ్దాన శక్తి కలిగిన వారికి జీవించాను. దేవుని స్తుతించడంలో ఇదిగో
ప్రాధాన్యత ఇచ్చాడు. రోజుకు ముమ్మార్లు నేను ఆయన ఆరాధించాను. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిని, జీవం గల దేవుని పంపించిన వాడిని చిన్ననాడే నేను బానిసగా నేను తీసుకెళ్ళా. బ్యాగులో తీసుకెళ్ళిపోయినా కూడా దాసులుగానే తీసుకెళ్ళిపోయినా కూడా నేను ఆ రాజ్యానికి ప్రధానమంత్రి దేవునితో నాలో ఇంత నాలో కూర్చి పడకం. నేను దేవునికి ఏమని కోపడతాను తెలుసా? నువ్వు దేవునికి గొప్ప ప్రియుడవు అనుకుని ఒకటి వాటిని చాలా ఆపేసి చేయించాను. దేవునితో సహవాసం చేశాను. నేను ప్రార్థిస్తే సింహాలు నోరు మూసుకొని నేను ప్రార్థిస్తే శాసనాలు మారిపోయినాయి. శాసనం నేను దేవుడితో ప్రార్థించాను. వాళ్ళ సమస్య తీసుకోబోయి మనం అగ్ని కూడా లేకపోతే సింహాలు పోయింది. ఆయనతో సాన్నిహిత్యం పెట్టు మరిచిపోయేదేలా ఎవరి కాలంలో అదే శ్రీకాంత్ పడ్డాడు. దేవుడు నువ్వు ఏ విధంగా శ్రీకాంత్ నడిచిపోతున్నాడు. ఇంకో యేసుక్రీస్తు వాడుతున్నాడు. యేసుక్రీస్తు వాడుతుంటే ఇది వాళ్ళ యేసుక్రీస్తు వాడు యేసుక్రీస్తు వాడు ఉన్నాడు. నీ జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితాన్ని అనిపిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను వాక్యంతో శుద్ధి చేస్తాను. నీ జీవితాన్ని అనిపిస్తే నేను ఎదిగింపు చేస్తాడు. నీ జీవితాన్ని అనిపిస్తే నేను అలంకారంగా చేస్తాడు. నీ జీవితాన్ని అనిపిస్తే నిన్ను ఎవరు స్నేహితుడేస్తాడు. నీ జీవితాన్ని అనిపిస్తే నేను విశ్వాసం 650 ఎకరాల ల్యాండ్కి నేను సెక్యూరిటీ ఏజెన్సీ ఇస్తాను. స్టీల్లో మంచిగా కూడా ల్యాండ్ ఎక్కడో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దేవుడు పక్క హిందువులు దేవుడు నమ్ముకుని కాదు అగ్నిలో ఆయన దగ్గర పనిచేసేవాడు ప్రార్థించు. దేవుడు విశ్వాస కాపీ జీవితాలు సనగిలి ఏమి తప్ప తప్ప లవోని మరి గుర్తుపట్టుకోవడం తప్ప ఇంకేమో చేయాలి. ఏడుతో గుర్తుకోకూడదు. అనుకోకి యాజకుడు ఏడుస్తే దేవుడిని మీరు బాధపడుతున్నారు.
దేవునితో సన్నిధి సంబంధం తెలిపోతుంది. ఆయనతో ఏదో దేశానికి అమ్ముతుంది. నేను ఎవరెవరి మీద చుడతనం చేశారని చెప్పు నన్ను చూడలేదు. నేను నా ఇష్ట ప్రకారం బ్రతకాల్సి అంటున్నాడా? అమ్మా, ఎంతటి కోరాన్ని నేను యాడ్ చేయాల దేవుడు ఇక్కడ చెప్పుకొని పారిపోయి తీసుకెళ్తున్నాడు. దాని వ్యక్తి అన్నమాట. ఈ రోజు నేను నువ్వు మర్చిపోకాలి. బాధ సమర్పిస్తున్నాను. సొంత నీకోసమే చూస్తాను. ఇస్తే ఏ సేవలో చిడతాను విసరిస్తున్నాడు. నీతో జీవిస్తాను. ఏసయ్యా